వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. స్వాతంత్రోద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాగా వీటిని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇక వార్తలు ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరీంనగర్లో కన్నుల పండవల శాతవాహన వర్సిటీ స్నాతకోత్సవం. తెలంగాణ భవిష్యత్తు విద్యార్థుల ఆవిష్కరణ సమగ్రతపై ఆధారపడి ఉందన్న గవర్నర్. మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసుల తనిఖీల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన. మహిళా గ్రూప్ సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలు. సిరిసిల్లలో సిద్ధమవుతున్న 64 లక్షల చీరలపై GTPL స్పెషల్ స్టోరీ. కరీంనగర్లో ఘనంగా వందే మాతరం గేయాలాపన. పాల్గొన్న కలెక్టర్, జిల్లా అధికారులు. కోర్టు కేసుల ట్రాకింగ్ కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో వానరాల హల్చల్. పట్టణంలో ఎక్కడ చూసినా వానరాల గుంపుతో ప్రజల తీవ్ర ఇబ్బందులు. భారత జాతి బానిసత్వ విముక్తి జన జాగృతి గీతం వందే మాతరం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మల్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ BS లత. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి చెప్పాలని సూచన. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్లో అనుమానాలున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్, పోలీసులు, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కొమ్ము కాయడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో అధికార, ప్రధాన ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయని కూడబలుక్కొని ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో అనుమతి ఇవ్వలేమని చెబుతున్నారని, సాయంత్రం రెహమత్ నగర్ సభకు పర్మిషన్ ఇవ్వాలని ఈ నెల 4న దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి పోలీసులు స్పందించడం లేదన్నారు. సభ ఎక్కడ పెట్టుకోవాలో వాళ్ళు తమకు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లను బీజేపీ గెలుచుకుందని, ఆ కుట్రతోనే తమ సభకు అనుమతులు ఇవ్వడం లేదన్నారు. దొంగ సర్వేల పేరుతో బీజేపీ పోటీలో ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల ఆలోచన మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్లకు గుణపాఠం చెప్పేలా ఉందన్నారు. ఈ విషయం తెలిసే కాంగ్రెస్ పార్టీ ముస్లింల మెప్పు పొందేందుకు యత్నిస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ IMC మధ్య పోటీ ఉంటుందని సెటైర్లు వేశారు. హిందువులంతా తమ సత్తా ఏంటో కాంగ్రెస్ పార్టీకి రుచి చూపించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఓట్ల కోసం దిగజారి మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అంటేనే ముస్లింలని చెబుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. దేశ జవాన్లను అవమానించేలా, హేళన చేసేలా మాట్లాడారని దుయ్యబట్టారు. మాగంటి గోపీనాథ్ మరణ విషయంలో ఆయన తల్లిని మానసిక క్షోభకు గురి చేశారని తెలిపారు. కన్న కొడుకును కూడా కొడుకు గోపీనాథ్ ముఖం చూడనీయకుండా చేయడంపై అనేక అనుమానాలున్నాయని అన్నారు. కానీ బీఆర్ఎస్ లకు, కాంగ్రెస్ లకు వాళ్ళిద్దరికి ఎక్కడంటే అక్కడ పర్మిషన్లు. వాళ్ళు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఎన్నికల ఖర్చు చూడరు వాళ్ళది. వాళ్ళ పర్మిషన్ల గురించి వాళ్ళు అడగరు. వాళ్ళకి ఎక్కడ అడ్డంకులు రావు. వాళ్ళను ఎవ్వరు ఆపరు. పూర్తి స్వేచ్ఛ ఉన్న జూబ్లీహిల్స్ లో వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ మీటింగ్ పెట్టాలంటే 3 రోజుల ముందు పర్మిషన్ అప్లై చేస్తే ఆ రోజు పొద్దున్నే వస్తుంది పర్మిషన్. ఏ రోజు మీటింగ్ పెట్టుకుంటే పొద్దున పర్మిషన్ వస్తుంది. మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లపై పోలీసుల తనిఖీల విషయంలో ఆయన స్పందించారు. బీఆర్ఎస్ నేతల ఇళ్లపై పోలీసులు తనిఖీ విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదని, వేధింపులు, కక్ష సాధింపు రాజకీయాలకు మేము చాలా దూరమని అన్నారు. ఎన్నికల కోడ్ లేని దగ్గర రైడ్లకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం ఉందో మరి అని అన్నారు. ఏదైనా చట్టపరంగా జరుగుతోందని చెప్పారు. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమనొద్దనుకుంటే ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం చేస్తాం, మాకు ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే వాళ్ళు ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకుంటున్నారని మండిపడ్డారు. ఓటు చోరీకి పాల్పడే సంస్కృతి
సంస్కృతి మాది కాదు. కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా విశ్వసిస్తుందని, కక్ష సాధింపు చర్యలకు తాము దిగమని రియాక్ట్ అయ్యారు. పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న కార్యకర్తలను ఏ విధంగా సమాధి చేస్తా ఉన్నారో చూడండి. అలా అందుకే దయచేసి కేంద్ర మంత్రిగా గతంలో కేసీఆర్ ప్రతిపాదన మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించినటువంటి కిషన్ రెడ్డి గారు, కేసీఆర్ గారికి రక్షణ కవచంగా ఉండేటువంటి కిషన్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి పూర్తి సహకారం తీసుకున్నటువంటి కిషన్ రెడ్డి గారు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతునిచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న విషయాన్ని జూబ్లీహిల్స్ ప్రజలు, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీలో బీజేపీ భావజ్వాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఇదంతా కూడా కవిత గారు చాలా సందర్భాలు ఎప్పుడో విలీనం చేస్తే ప్రతిపాదన ఉందని మేము కాదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ఎల్లారెడ్డిగూడలో మైనార్టీల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని, అభివృద్ధి, సమానత్వం, సామాజిక న్యాయం కోసం మైనార్టీలు ఐక్యంగా నిలబడి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని మైనార్టీ సోదరులను కోరారు. సమావేశంలో స్థానిక నాయకులు, మైనార్టీ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో విద్యార్థుల విజ్ఞాన ప్రదర్శనను, సిల్వర్ ఫిలిగ్రీ కళాకారుల ఎగ్జిబిట్లను రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పరిశీలించారు. శాతవాహన యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమం అనంతరం కలెక్టరేట్కు చేరుకున్న గవర్నర్ మొదటగా పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. డిపార్ట్మెంట్ వారీగా ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. విజ్ఞాన ప్రదర్శనను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. చిన్నారులకు రోబో ద్వారా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి వివరించడాన్ని ఆసక్తిగా గవర్నర్ పరిశీలించారు. మహిళా సంఘాలు ఏర్పాటు, తినుబండారాల ప్రదర్శన తిలకించారు. కలెక్టర్ పమేలా సత్పతి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఎగ్జిబిట్ల గురించి గవర్నర్కు వివరించారు. సిల్వర్ ఫిలిగ్రీ కళాకారులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను చూసి కళాకారులను అభినందించారు. అనంతరం వందేమాతర గేయంతో కార్యక్రమాన్ని ప్రారంభించగా బాలభవన్ విద్యార్థుల శాస్త్రీయ నృత్యం, అంధ విద్యార్థుల పాటలను ఆలపించారు. రచయితలు, కవులు, కళాకారులు, జిల్లా అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో సిపి గౌసాలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో వందే మాతరం 150 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికీ జాతీయ గౌరవాన్ని, ఐక్యతను పెంపొందిస్తున్న బంకిం చంద్ర చటర్జీ రచించిన ఈ అద్భుతమైన వందే మాతర గీతం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాతర గీతాలాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా అధికారులు, సిబ్బందితో కలిసి వందే మాతరం సామూహిక గీతాలాపన చేశారు. భారత్ భారీ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ మార్పులకు లోనవుతున్న కాలంలో జాతీయ గుర్తింపు భావన, వలస పాలనపై ప్రతిఘటన పెరుగుతున్న ఆ కాలంలో వందే మాత్రం మాతృభూమిని బలం, శ్రేయస్సు, దైవత్వానికి ప్రతీకగా మార్చిందన్నారు. జాతీయ సమైక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించిందని, తర్వాత కొద్ది కాలంలో ఇది దేశభక్తికి శాశ్వత చిహ్నంగా మారిందని తెలిపారు. మన గర్వం, గౌరవం, ఉమ్మడి గుర్తింపును పెంపొందిస్తూ మనందరికీ ఐక్యం చేస్తున్న జాతీయ గీతాన్ని గౌరవించేందుకు దేశభక్తి, కృతజ్ఞతకు సమిష్టి ప్రతీకగా వందే మాత్రం నిలుస్తుందన్నారు.
రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై ఉన్న గుళ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేస్తే ఎమ్మెల్యేపై విమర్శలు చేయడం అర్ధరహితమని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మాజీ కార్పొరేటర్ మహంకాళి స్వామి, బీసీసీఎల్ అధ్యక్షులు గట్ల రమేష్ మాట్లాడుతూ గుళ్లను కూల్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేకు సైతం సమాచారం ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు కూల్చివేశారని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో దేవాలయాల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యేతో పాటు పలువురు నాయకులు ఎమ్మెల్యేనే గుళ్లను కూల్చివేయించారని ఆరోపించడం అర్ధరహితమన్నారు. ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఆ నాయకునికి కొంచెం జ్ఞానము బుద్ధి కల్పించాలని చెప్పేసి ఆ పోచమ్మ తల్లిని వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్లకు నిత్యము ఏదో ఒకటి ఎమ్మెల్యే గారిని ఎట్లా బదనాం చేయాలనే ఆలోచన తప్ప రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు మనం ఏమైనా చేయగలుగుతామా, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఏమైనా చేయగలుగుతామా, అభివృద్ధి చేస్తూ ఉంటే దాంట్లో ఏమన్నా మనం పాలు పంచుకోగలుగుతామన్న ఆలోచన లేకుండా కేవలం రాజ్ ఠాకూర్ గారిని ఎట్లా బదనాం చేయాలనే ఆలోచనతోటి ఒకదానితోటే ముందుకు వెళ్తా ఉన్నారు. నిజంగా గుళ్ళు ఏదైనా చిన్న చిన్న గుళ్ళు ఉంటే కూలగొట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యే గారు కోట్ల రూపాయలు, ఇవాళ మా సోదరుడు మాట్లాడినట్టు రామగుండం గుండాల మీద దాదాపుగా 20 కోట్ల సొంత నిధులతోటి కొండగట్టు దేవాలయాన్ని తలపించే విధంగా ఇవాళ దాదాపుగా 125 అడుగులతోటి హనుమాన్ టెంపుల్ నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఎవరినన్నా ఒక రూపాయి చందా అడిగిండా, ఎవరినన్నా ఇబ్బంది పెట్టిండా? ఇది నా సంకల్పం, ఇక్కడ హనుమాన్ టెంపుల్ వెలిసిందని చెప్పేసి విహెచ్పికో విశ్వ హిందూ పరిషత్లో ఆర్ఎస్ఎస్ వాళ్ళందరూ వచ్చి కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటే ఇది నేనే సొంతగా నిర్ణయం తీసుకొని నా సొంత డబ్బులతోటి నిర్మాణం చేస్తామని దాదాపుగా 20 కోట్ల రూపాయలతోటి ఇవాళ కొండగట్టును తలపించే విధంగా అక్కడ నిర్మాణం జరుగుతుంది. కోర్టు కేసుల ట్రాకింగ్ కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేశామని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కోర్టు కేసుల ట్రాకింగ్పై జిల్లా అధికారులకు, తహసీల్దార్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కోర్టు కేసుల ట్రాకింగ్ కోసం నూతనంగా పోర్టల్ తయారు చేశామన్నారు. ప్రతి జిల్లా అధికారి పేరిట లాగిన్ తయారు చేసి కోర్టు కేసులు రెగ్యులర్ ఫాలోఅప్ చేస్తూ ట్రాక్ చేసేందుకు వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. సోమవారం నుంచి ఈ వ్యవస్థ పనిచేయాలని, కోర్టు కేసుల సంబంధించిన వివరాలు ఈ పోర్టల్లో నమోదు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇందులో లేకుండా కోర్టు కేసు అనేది ఉండడానికి వీలేదు. ఎందుకంటే మనం ఈవెన్ అక్కడ లైజన్ ఆఫీసర్ కూడా ఒక మెసేజ్ రిలేటెడ్ ప్లాన్ చేసాం అనమాట. బేస్డ్ ఆన్ ఇంటెన్సిటీ ఈవెన్ మన జీపీకి కూడా మెసేజ్ రిలేటెడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాము. సో మీరు ఇందులో కోర్టు కేసు పెట్టలేదంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ అస్ ఆల్సో టు ట్రాక్ అనేది. బట్ ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడి ఫ్రమ్ మండే నుంచి దీన్ని ట్రాక్ చేయాలి. వీ ఎక్స్పెక్ట్ ఒక ఇనిషియల్ 2-3 months మీరు ఎవ్రీ డే టు డే బేసిస్లో మీరు సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఆర్డీ పెద్దపల్లి అయితే తను డీటెయిల్గా ఇన్వాల్వ్ అయినా, తర్వాత ఆర్డీ కేసులు పెద్దపల్లి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు. ఇంకా ఏమైనా మల్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బిఎస్ లతా తనిఖీ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట, పోతారం, రాజారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ బిఎస్ లతా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో తూకపు యంత్రాలు, తేమ యంత్రాలు, ప్యాడీ క్లీనర్స్, టార్పలైన్లు సరిపోయినని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశించారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన సదుపాయాలను సమకూర్చాలని సూచించారు. వరి ధాన్యం కేంద్రంలో నిర్వాహకులకు వివరాలు, మద్దతు ధర, టోల్ ఫ్రీ నెంబర్ వివరాలను స్పష్టంగా కనిపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. వరి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-8187ను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు పంపిణీ చేసేందుకు ఇందిరా మహిళా శక్తి చీరలు సిరిసిల్లాలో సిద్ధమవుతున్నాయని సిరిసిల్ల ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు పంపిణీ చేసే ఇందిరా మహిళా శక్తి చీరల ఉత్పత్తి ప్రక్రియ, ఇతర అంశాలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల నుంచి జిల్లా సమాఖ్య అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో కలిసి ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. వెంకట్రావు నగర్లోని మరమగ్గాల యూనిట్, గీతానగర్లోని ప్రాసెసింగ్ యూనిట్, వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కింద మహిళలకు చీరలు అందజేయడంతో ఇటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. వస్త్ర పరిశ్రమకు ఎంతో మేలు చేకూరుతుందని తెలిపారు. కార్మికులు ఎంతో నైపుణ్యంతో చీరలు నేస్తారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు ఇందిరా మహిళా శక్తి కింద జిల్లాలోని మహిళా సంఘాలకు ఇప్పటికే క్యాంటీన్లు, డైరీ యూనిట్, కోడి పిల్లల పెంపకం, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంక్, ఇతర స్వయం ఉపాధి యూనిట్లను అందజేశామని తెలిపారు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే తమ కుటుంబంతో పాటు సమాజ అభివృద్ధి సాధ్యమనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి పథకంలో మహిళలను భాగస్వాములను చేస్తుందని వెల్లడించారు. ప్రతి ఎస్హెచ్జి మహిళ రుణాలను తీసుకొని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళ ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
సిరిసిల్లలో ఘనంగా వందే మాతరం గేయాలాపన నిర్వహించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ హాజరయ్యారు. దేశ స్వాతంత్రోద్యమ కాలంలో బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం గేయం 150 ఏళ్ల సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు సిరిసిల్ల కలెక్టరేట్లో వందే మాతరం గేయాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వందే మాతరం గేయాలాపన కార్యక్రమాన్ని నిర్వహించగా ఇన్ఛార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులు హాజరై గీతాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో రామరెడ్డి, సిపిఓ శ్రీనివాసాచారి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హుజరాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో కరీంనగర్ టు వరంగల్ ప్రధాన జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. వరుస రోడ్డు ప్రమాదాలతో స్థానికులు ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హుజరాబాద్ కాలేజ్ ముందు మూలమల్పు వద్ద తెల్లవారుజామున పల్లీల లోడ్ లారీ చెట్టుకు ఢీకొట్టింది. క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. పల్లీల లోడ్తో అహ్మదాబాద్ నుండి వరంగల్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. గతంలో అనేకసార్లు ఇదే ప్రదేశంలో పలు వాహనాలు బోల్తా పడ్డాయి. మూలమల్పు వద్ద హెచ్చరిక బోర్డు లేకపోవడంతోనే ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. హెచ్చరిక బోర్డులు పెట్టి ప్రమాదాలు జరగకుండా నివారించాలని స్థానికులు కోరుతున్నారు. వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వందే మాతరం గేయాన్ని సామూహికంగా ఆలపించారు. దేశ స్వాతంత్ర ఉద్యమ కాలంలో జాతీయ కవి రచయిత బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం 150 ఏళ్లైన సందర్భంగా సిరిసిల్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వందే మాతరం గేయాన్ని సమూహంగా ఆలపించారు. వందే మాతరం గేయాలాపన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ బిగితే హాజరై గీతాలాపన చేశారు. ఇన్స్పెక్టర్లు రవి, నాగేశ్వరరావు, మధుకర్, ఆర్ఏలు రమేష్, యాదగిరి, ఎస్ఐలు కిరణ్ కుమార్, క్రాంతి కుమార్, రాజు, సాయి కిరణ్, జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులు, పోలీస్ సిబ్బంది హాజరై గీతాలాపన చేశారు. వందే మాతరం జాతీయ గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కోరుట్ల మున్సిపల్ ఆవరణలో జాతీయ గీతాన్ని ఆలపించారు. కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వందే మాతరం జాతీయ గేయం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో శుక్రవారం రోజున వందే మాతరం జాతీయ గేయాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ వందే మాతరం పాట రాసి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గీతాన్ని ఆలపించడం జరిగిందని, ఈ గీతంలో ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండాలని, అలాగే పచ్చదనం, హరితహారం వంటి ఎన్నో ఆ పాటలో సమకూర్చడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భరతమాత యొక్క భౌగోళిక స్వరూపాన్ని, భారతదేశం యొక్క ఉన్నతిని, గొప్పతనాన్ని మనకు బంకిం చంద్ర చటర్జీ గారు 1875 సంవత్సరంలో రాసి ఆనంద్ మఠ్ అనే గ్రంథంలో ఈ గేయాన్ని పొందుపరచడం జరిగింది. సో ఇది 1875లో రాసుకున్నాం కాబట్టి 2025 సంవత్సరం ఈనాటికి మనం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం ఈ అసెంబ్లీ అయిపోయి గేయాన్ని పాల్గొనడం జరిగింది. వాస్తవానికి ఈ గేయంలో కూడా చాలా అర్థం ఉండింది. మన దగ్గర మన కల్చర్ని, సుజలాం, మన దగ్గర నీటిని, సుఫలాం, మన దగ్గర ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో మన దగ్గర దొరికే పండ్లు, ఫలాలు లాంటి వాటిని, సో ఇట్లా ప్రతి వాటికి సంబంధించి మంచి తీయని మాటలు, తీయని నీరు, తీయని ఫలాలు, సస్యశ్యామలం, పచ్చని పైరులు, సో ఇట్లా ప్రతి అంశాన్ని, మన భారతదేశ గొప్పదనాన్ని ప్రతి వాటిలో, ప్రతి పదంలో మనకు చటర్జీ గారు వివరించడం జరిగింది. దానికోసమే దీన్ని మనం జాతీయ గేయంగా తీసుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ రాజ్నగర్లో దారుణం చోటు చేసుకుంది. వివరాలు చూద్దాం. బ్యాంక్ లోన్ కట్టలేదని వృద్ధ దంపతులను బయటికి గెంటివేసి ఇంటి సామాగ్రిని బయటపడేసి ఇల్లును ఓ ప్రైవేట్ బ్యాంక్ అధికారులు సీజ్ చేశారు. దీంతో వృద్ధ దంపతులు రోడ్డున పడ్డారు. రాజయ్య కుమారుడు లోన్ తీసుకుని డబ్బులు చెల్లించకపోవడంతో నోటీసులు జారీ చేసి కోర్టు ఆదేశాలతో ఓ ప్రైవేట్ కంపెనీ ఇంటికి తాళం వేసింది. దీంతో వృద్ధ దంపతులు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇంట్లోకి నువ్వుకి తాళం బలగొట్టి, నువ్వు బెడ్రూమ్ తాళం బలగొట్టి ఇవన్నీ తీసుకొచ్చి పటా ఎత్తేసి 10 మంది దాకా వచ్చిండ్రు. వచ్చి పటా అన్నీ ఎత్తేసిను. నేను ఎంత ఏడ్చినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకోక ఆయనతో దబా ఇలా ఎత్తేసిను. ఇక మేము రోడ్డు మీద వంటున్నాం, అయ్యా బాంచను, అవ్వా బాంచను, మాకు ఏం సాయం చేస్తున్నావు, మాకు తినవదు అంటే తిండికి లేదు, మాకు ఏం లేదు, మేము రోడ్డు మీద ఉంటున్నాము. ఇక మేము 5 రోజులే తానం చేయక, అవ్వా మేము 5 రోజులే తానం చేయక
మేము పుట్టాడు బాధపడుతున్నాము, మా బాధలు మేము వాళ్ళకి చెప్తున్నాము. దేవుడా మాకు ఎవరు ఇంత ఎవరు ఇంటికైనా కానీ మమ్మల్ని ఎవరు ఉంచుకుంటలేరు. నాకు 4 ఆపరేషన్లు అయినాయి. నాకు ఈ పక్కకు ఆ పక్కకు రాడున్నది. ఇక ఎందులో పైపు ఉన్నది ఆడికిడికి. నేను ఇక ఈ కట్టాలతో మేము వెళ్ళదిస్తున్నాం. నాకు 5 లక్షలు అయినాయి. 5 లక్షలు నాకు అయినాయి. ఇది అంత పెద్ద మనిషికి 2 లక్షలు అయినాయి. 5 వద్ద నాకు కరిమార్లు 5 లక్షలు అయినాయి. అప్పు తీసుకొచ్చిండు నా కొడుకు. లోన్ తీసుకొచ్చి బాకీలు కట్టిండు. ఇంకా బాకీలు అట్టినే ఉండే. ఇవన్నీ కట్టంగా సుతం బాకీలు అట్టినే ఉండే. లోన్ తీసుకొచ్చి కరీంనగర్లో వందే మాతరం గేయాలాపన ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందే మాతరం గేయానికి 150 ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో ఉదయం సామూహికంగా వందే మాతరం గేయాలాపన చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరీంనగర్ కలెక్టరేట్లో వందే మాతరం గేయాన్ని ఉద్యోగులు ఆలపించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లాధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో వానరాలు హల్చల్ చేస్తున్నాయి. హుజురాబాద్ పట్టణంలో ఎక్కడ చూసినా వానరాల గుంపుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు ఉదయం స్థానిక ఆర్టీసీ బస్టాండ్లో కోతుల గుంపు హల్చల్ చేసింది. బస్టాండ్ ప్రాంగణం మొత్తం కోతులే ఉండడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కోతులు నానా హంగామా సృష్టిస్తున్నాయి. హైస్కూల్ గ్రౌండ్, పాఠశాలలు, ఇండ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, చివరికి ఆర్టీసీ బస్టాండ్లలో కూడా కోతులు హల్చల్ చేస్తున్నాయి. నేడు ఉదయాన్నే బస్టాండ్ ప్రాంగణం లోపలికి వచ్చిన కోతులు బస్సుల కోసం వేచి ఉన్న ప్రయాణికులపై దాడికి యత్నించాయి. బస్టాండ్ ప్రాంగణం అంతా కోతులే ఉండడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పట్టణంలో ఎక్కడ చూసినా కోతులే ఉన్నాయని, వాటి బారి నుండి తమను కాపాడాలని ప్రయాణికులు, పట్టణవాసులు కోరుతున్నారు. తెలంగాణ భవిష్యత్తు విద్యార్థుల ఆవిష్కరణలు, సమగ్రతపై ఆధారపడి ఉంటుందని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ తెలిపారు. వీక్షిత్ భారత్, న్యాయమైన ప్రపంచం విద్యార్థుల భుజాలపైనే ఉందన్నారు. కరీంనగర్లో శాతవాహన విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవానికి గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజేరావు, శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్లతో కలిసి 2018 నుంచి 2023 వరకు ప్రతిభ కనబరిచిన 161 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. మరో 20 మందికి PhD పట్టాలు అందజేశారు. తెలంగాణ పాక్షిక గ్రామీణ ప్రాంతంలో ఉన్న శాతవాహన విశ్వవిద్యాలయానికి NIAC అక్రిడిటేషన్, NIRF ర్యాంకింగ్కు కృషి చేయాలని గవర్నర్ కోరారు. నేటి విద్య ఇకపై బోర్డుకు పరిమితం కాదని, సాంకేతికత ద్వారా ఊపిరి పీల్చుకుంటుందన్నారు. అనుభవం ద్వారా పెంపొందుతూ అనుకూలతపై వృద్ధి చెందుతుందని చెప్పారు. డిజిటల్ లెర్నింగ్, భౌగోళికం, ప్రత్యేక హక్కు, అవకాశాల అడ్డంకులను బద్దలు కొడుతుందన్నారు. అనుభవ విద్య తెలివితేటలను మాత్రమే కాకుండా సమగ్రతను నిర్మిస్తుందని తెలిపారు. ప్రతి ప్రాజెక్ట్ కరుణ, సృజనాత్మకత సమాజానికి అందించే కృషిలో రిహార్సల్ అని స్పష్టం చేశారు. క్రమశిక్షణ స్వేచ్ఛను బంధించద్దని, పట్టుదల ప్రయత్నాన్ని శ్రేష్టంగా మారుస్తుందన్నారు. క్రమశిక్షణ దిక్సూచిగా, కరుణ లంగరుగా, ఉత్సుకత ఇంధనంగా ఉండనివ్వండని సూచించారు. విశ్వవిద్యాలయం విద్యార్థి ప్రయాణం వెనుక మృదువైన పల్స్గా ఉంటుందని, భయం అలసటకు మించి ఎదగాలని విద్యార్థులకు సూచించారు. పట్టుదల అదృష్టం కంటే గొప్ప స్మారక చిహ్నాలను చెక్కిందని డాక్టర్ APJ అబ్దుల్ కలాం చెప్పినట్లుగా విద్య ఎగరడానికి రెక్కలను ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. విద్యార్థులకు రెక్కలు ఎప్పుడూ అలసిపోకుండా, హృదయాలు ఎప్పుడూ తడబడకుండా లక్ష్యం చేరుకోవాలన్నారు. ఎల్లప్పుడూ సేవ ద్వారా ప్రకాశించాలని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ సూచించారు. To live without desire had been the only way she had managed to endure till now. Indeed, endurance often becomes our quietest, yes, strongest virtue. As you embrace global knowledge, never lose touch with your local roots. Let the fragrance of Telangana's soil linger in your triumph across the world. The author Amitava Ghosh once envisioned a place where no one would exploit anyone and people would live together without petty distinction. This dream mirrors the egalitarian spirit of true education. To every rural student before me, your journey is proof that merit thrives in modest beginnings and perseverance remains the greatest equalizer. Remember always, real growth begins when talent refuses to be tamed.
as you step beyond these gates, may discipline be your compass, compassion your anchor, and curiosity your fuel. The future of Telangana depends on your innovation and integrity, for it is upon your shoulders that a Viksit Bharat. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలలో అంత్యక్రియలు అతి కష్టంగా మారాయి. దారి లేక పట్టించుకునేవారు కానరాక నడుమ్మంటి వరద నీటిలో శవయాత్ర నిర్వహించే దుస్థితి ఏర్పడింది. వావిలాలకు చెందిన పుర్మ సంపత్ అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియలు నిర్వహించడం సాహసమే అయింది. వావిలాల్లోని శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శవయాత్ర వెళ్లే మార్గం మధ్యలో చెరువు మత్తడి పారుతుండడంతో మృతదేహాన్ని మోసేవారితో పాటు కుటుంబీకులు, బంధువులు నానా తంటాలు పడ్డారు. నీటి ఉధృతికి ఎక్కడ కొట్టుకుపోతామోనన్న భయంతో ప్రాణాలు అరచేత పెట్టుకుని మత్తడి దాటారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం కలకలం సృష్టిస్తోంది. మత్తడి వద్ద వంతెన నిర్మించాలని విన్నవిస్తున్నా పట్టించుకునేవారే లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు తప్పడం లేదని స్థానికుల ఆవేదనతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్మశాన వాటికలో అసౌకర్యాలతో పాటు పలు మృతదేహాలను చెరువు కట్ట సమీపంలోనే దహనం చేయాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికైనా శ్మశాన వాటికకు సరైన దారి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మా వావిలాల గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో గత కొద్ది సంవత్సరాల నుంచి ఉన్నది. ఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పటికీ కూడా మా వావిలాల గ్రామం అభివృద్ధి జరగడం లేదు. మా వావిలాల గ్రామ ప్రజలు ఒక 200 ఎకరాలకు పైగా చెరువు అవతల చెరువు ఆయకట్టు మీద ఆధారపడి వ్యవసాయం కొనసాగుతున్నది. అక్కడి రైతులు పంట చేతికొచ్చినా కూడా కోసుకోలేని పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ వావిలాల గ్రామంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మా వైకుంఠ ధామం ఇప్పటికీ నిరుపయోగంగా ఉన్నది. గత అధికారులు కానీ గత ప్రజాప్రతినిధులు కానీ నిర్లక్ష్యం వల్ల ప్లస్ అధికార రాహిత్యం వల్ల వాళ్ళ అవగాహన రాహిత్యం వలన ఈరోజు వైకుంఠ ధామం నిరుపయోగంగా ఉన్నది. కనీసం ఒక్క శవాన్ని కూడా అక్కడ ఖననం చేయలేని పరిస్థితి ఉన్నది. వర్షాకాలం వచ్చిందంటే మా వావిలాల ప్రజలు బతుకు దేవుడా అని బతుకుతున్నారు. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్ను అడ్డుకుంటామని ప్రకటించిన బీసీ జేఏసీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని అంబేద్కర్ చౌరస్తాలో నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపేందుకు సిద్ధం కాగా గమనించిన పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ ట్రైనింగ్ సెంటర్కు తరలించారు. బీసీ జేఏసీ నాయకులు ఆది మల్లేశం, నాగుల కనకయ్య, రాచమల్లు రాజు, పెంటాజయ్, మాదాస్ సంజయ్, కాసురాజులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసన చేస్తున్న సమయంలో పోలీసులు తమపై అనవసర ఒత్తిడి తీసుకొచ్చి భంగం కలిగించారంటూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాధికారమే మా ప్రయాణం, ఇంకా ఎన్నాళ్ళు మా బీసీలకు న్యాయం దక్కదు, 136 కులాల హక్కుల కోసం రాబోయే రోజుల్లో దేనికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాజ్యాధికారాన్ని సాధించే వరకు మా పోరాటం కొనసాగుతుందని బీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు. అదే విధంగా శాంతియుతంగా మేము బీసీ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నామే తప్ప మా స్వార్థం కోసం కాదు. రేపు భవిష్యత్తులో మా పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నామే తప్ప మా స్వార్థం కోసం కాదు. మేమెంతో మాకంతా అనే నినాదంతో మేము ఈ ఉద్యమం లేవాడుతున్నాము. ఈ ఉద్యమానికి గవర్నర్ గారికి స్వాగతించి నమస్కరిస్తున్నాము. మా జీవోను 9ను అమలు చేయండి, కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగండి అని చెప్పి మేము అడగడం జరిగింది తప్ప మేము వేరే ఉద్దేశంతో కాదు. ఈ అక్రమ అరెస్టులు మంచిది కాదని చెప్పి రాబోయే రోజుల్లో చాలా తీవ్రంగా పరిగణిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఈ సంవత్సరం అన్ని కాలాలు అధికంగా ఉన్నాయి. ఎండాకాలం తీవ్రమైన ఎండలు దంచికొట్టగా వర్షాకాలం ఎన్నడూ ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ఈసారి నవంబర్ నెలలో గత 7 సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయి చలి నమోదు కానుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగి ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన మోంతా తుఫాన్ ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల దిశ పూర్తిగా మారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం తగ్గిపోయింది. అదే సమయంలో వాతావరణ వ్యవస్థలో ఎంజేఓ అణచివేత దశలో ఉండడంతో రాబోయే 10 నుంచి 15 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో తీవ్ర చలిగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ నిపుణులు ఒక దశలో తీవ్రమైన వర్షాలు కురిస్తే ఆ తర్వాతి దశలో పొడి వాతావరణం తప్పదనే పాఠం ఈ సీజన్ మనకు చెబుతోందని, ప్రజలు చలి ప్రభావానికి సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరీంనగర్లో కన్నుల పండవల శాతవాహన వర్సిటీ స్నాతకోత్సవం. తెలంగాణ భవిష్యత్తు విద్యార్థుల ఆవిష్కరణ సమగ్రతపై ఆధారపడి ఉందన్న గవర్నర్.
మాది బీఆర్ఎస్ సంస్కృతి కాదు. బీఆర్ఎస్ నేతల ఇళ్లలో పోలీసుల తనిఖీల విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన. మహిళా గ్రూప్ సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరలు. సిరిసిల్లలో సిద్ధమవుతున్న 64 లక్షల చీరలపై జీటీపీఎల్ స్పెషల్ స్టోరీ. కరీంనగర్లో ఘనంగా వందే మాతరం గేయాలాపన. పాల్గొన్న కలెక్టర్, జిల్లా అధికారులు. కోర్టు కేసుల ట్రాకింగ్కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలో వానరాల హల్చల్. పట్టణంలో ఎక్కడ చూసినా వానరాల గుంపుతో ప్రజల తీవ్ర ఇబ్బందులు. భారత జాతి బానిసత్వ విముక్తి జన జాగృతి గీతం వందే మాతరం. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా. మల్యాల మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్ బిఎస్ లత. రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసి చెప్పాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.